HSB స్టార్ 24 న్యూస్ యూట్యూబ్ ఛానల్ వార్తలు చదువుతున్నది మీ బొద్దుల శ్రీనివాస్. బాపు మీటింగుకు బగర్ టికెట్. నేడు వరంగల్లో టీఆర్ఎస్ వజ్రోత్సవ వేడుక. భారీ జన సమీకరణకు ఏర్పాట్లు. 25 లక్షల మంది వస్తారని అంచనా. కేసీఆర్ ప్రసంగంపై ఆసక్తి. కొత్త చరిత్ర సృష్టిస్తుందన్న ఎల్కతుర్తి సభకు బస్సులు, కార్లు, ఎడ్లబండ్లు. రజోత్సవ సభకు బీఆర్ఎస్ భారీగా ఏర్పాట్లు. ఆర్టీసీ బస్సులకు ముందస్తుగానే ఛార్జీలు చెల్లింపు. ప్రజల తరలింపునకు అద్దెకు ప్రైవేటు వాహనాలు. చాలా రోజుల తర్వాత మౌనం వీడనున్న కేసీఆర్. గులాబీ బాస్ ప్రసంగంపై అందరి ఆసక్తి. వరంగల్ బీఆర్ఎస్ సభ ఆదివారం వరంగల్ సమీపంలోని ఎల్కతుర్తి జరగనుంది. దీనికోసం బీఆర్ఎస్ భారీ ఏర్పాట్లు చేసింది. దాదాపు 25 లక్షల మంది జనం వస్తారని అంచనా వేస్తున్నారు. అధికారం కోల్పోయాక పార్లమెంట్ ఎన్నికల్లో బొక్కబోర్లా పడ్డ తర్వాత జరుగుతున్న సభ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2024 పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో మినహా కేసీఆర్ ఎక్కడ మాట్లాడలేదు. ప్రభుత్వంపై అవగాహన కలగడానికే కాంగ్రెస్ పార్టీకి కొంత సమయం ఇవ్వాలని ధోరణితో వేచి చూసినా కేసీఆర్ ఈ సభలో ఏం మాట్లాడుతారు అని తెలంగాణ ప్రజలతో పాటు యావత్ ప్రపంచం వేచి చూస్తుంది. ప్రతిపక్ష పాత్రలో రాబోయే రోజుల్లో ఏ విధమైన పోరాటానికి పిలుపునిస్తారు అని బీఆర్ఎస్ శ్రేణులు సమారోత్సాహంతో ఎదురు చూస్తున్నారు. ఉద్యమ పార్టీగా, అధికార పార్టీగా అనేక సభలు నిర్వహించిన భారత రాష్ట్ర సమితి ప్రతిపక్ష పార్టీగా చాలా రోజులు నిశ్శబ్దం తర్వాత నిర్వహిస్తున్న ఈ ఎలుకతుర్తి సభకు విశేష ప్రాధాన్యం నెలకొంది. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించి భారత రాష్ట్ర సమితి రూపాంతరం చెంది విజయవంతంగా 24 ఏళ్లు పూర్తి చేసుకున్న పార్టీ రజతోత్సవంలోకి అడుగుపెడుతున్న సందర్భంలో కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచి పార్టీని దీవించేందుకు ఎట్లా అయినా వెళ్లి రావాలి ఎలుకతుర్తికి అని తెలంగాణ ప్రజానీకామంతా తయారవుతుంది. పాదయాత్రలు, సైకిల్ యాత్రలు, లారీలు, డీసీఎంలు, బస్సులు, కార్లు, ఏదైతే అది దొరక పట్టుకొని ఎట్లానన్న ఎల్కతుర్తిదాకా పోయి రావలెనన్న ఆతురత ఆత్మీయత సమావేశాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. తింటే గారలే తినాలి, వింటే కేసీఆర్ ప్రసంగమే వినాలి అనుకుంటున్నా ప్రజానీకం. ఆదివారం నాడు ఎల్కతుర్తి ఎల్లలు నిండేలా తరలి వెళ్లి తనివి తీరా కేసీఆర్ మాటలు విని రావాల్సిందే. HSB స్టార్ 24 న్యూస్ యూట్యూబ్ ఛానల్. టీఆర్ఎస్ చరిత్రలో, ప్రస్తుత బీఆర్ఎస్ చరిత్రలో ఇది ఒక అతి పెద్ద బహిరంగ సభ కాబోతా ఉన్నది. మీరందరూ కూడా చూస్తారు. 1000 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం, 30,000 40,000 వాహనాలు, ఒక 10 లక్షల వాటర్ బాటిల్, 10 లక్షల చల్ల ప్యాకెట్లు, మధ్య 100 పైచిలకు వైద్య బృందాలు కూడా, 15 నుంచి 20 అంబులెన్సులు కూడా, చాలా పెద్ద ఎత్తున తాత్కాలిక టాయిలెట్ల నిర్మాణం, 200 జనరేటర్. సుదూర ప్రాంతం నుంచి ఆడబిడ్డలు వస్తున్నారు, అన్నదమ్ములు వస్తున్నారు. గులాబీ దండు కదులుతున్నది. మించిన కంఠాన్నెత్తి పాడరయువాలా మన వీరుల త్యాగాల, జిల్లాలన్నీ గేరిల్లాలై దండులో సాగేలా నువ్వే ముందర ఉండాలా. లొల్లికి ఢిల్లీ సోనియా గాంధీ సారే కావాలంటున్నరే, తెలంగాణ పల్లెలల్ల మల్ల కారే రావాలంటున్నరే, తెలంగాణ జిల్లాలలో సారే కావాలంటున్నరే.